గాంధీ భవన్ కు చేరింది పటాన్ చెరు పంచాయతీ. స్థానిక నేతల వివాదంపై దృష్టి పెట్టిన హస్తం పార్టీ తప్పు ఎవరిదో తేల్చేందుకు ఓ కమిటీని రంగంలోకి దించింది. ఏం జరిగిందో వచ్చి పార్టీ ఆఫీసులో చెప్పండి అంటూ నేతలకు స్పష్టం చేసింది. దీంతో కమిటీ సభ్యుల ముందు తన వాదన వినిపించారు కాటా శ్రీనివాస్. తెలంగాణలో పటాన్ చెరు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ టాపికే. తాజాగా ఈ నెల 23న నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోని ఓ వర్గం రోడ్డెక్కింది. అయితే తన క్యాంప్ ఆఫీస్ పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడి వెనుకున్నది కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులే అని ఆరోపించారు. దాడి చేసిన వారిపైన, చేయించిన వారిపైన కేసులు పెట్టి జైలుకు పంపించాలన్నారు. దీంతో పటాన్ చెరులో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అంటూ కమిటీని రంగంలోకి దింపింది పిసిసి. కమిటీ సభ్యుడైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అమీన్పూర్ పార్టీ కార్యాలయంలో కాటా శ్రీనివాస్, నీలం మధుతో భేటీ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి 2024 జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేరడం పటాన్ చెరు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడి దిగుతున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. క్రమంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడంతో పార్టీ నాయకత్వం కమిటీని రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో పిసిసి ఏర్పాటు చేసిన కమిటీతో భేటీ అయ్యారు పటాన్ చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిన కాటా గతంలో తనపై నమోదైన కేసుల వివరాల్ని పిసిసి కమిటీకి అందజేశారు. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, పిసిసి మెంబర్లు, ఉన్నటువంటి సర్పంచ్లు, కౌన్సిలర్లు, అనుబంధ సంస్థలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా 1 to 1 వారికి ఏం జరుగుతుందనే దాని మీద వారు మొత్తం వివరాలు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు నన్ను పిలిచినారు. నేను కూడా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది, వచ్చినాక లాభ నష్టాలు, భవిష్యత్తులో ఉన్నటువంటి కూడా లాభ నష్టాలు కూడా తృప్తంగా వారికి తెలియజేయడం జరిగింది. జరిగినటువంటి ఈ 6 నెలల సంది కూడా ఏం జరిగింది అనేది కూడా వారికి అన్నీ కూడా వీడియోలు చూపించి ఆధారాల ద్వారా నేను కూడా మొత్తం కూడా వారికి తెలియజేయడం జరిగింది. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కాటా శ్రీనివాస్ కమిటీకి నివేదిక ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతల్ని వేధించిన అధికారులకు పోస్టింగులు వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులకే సమాచారం ఇస్తున్నారని అందుకు సంబంధించిన ఫోటోలను కాటా కమిటీ ముందు పెట్టారు.